తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని, మరోసారి చెత్త వేయకుండా నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని 3వ వార్డులోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెత్త కుప్పలు ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున, రాత్రుల్లో కవర్లలో చెత్త వేస్తున్నారని సిబ్బంది కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో చెత్త కుప్పలు ఉన్నాయని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండి రోడ్లపైన, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు ప్రాంతాలలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచేలా చూడాలని, పన్నులు విధించాలని అన్నారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపైకి రాకుండా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను సంబంధిత వారితో మాట్లాడి తూకీవాకం ప్లాంటుకు తరలించాలన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీఈలు లలిత, శిల్ప, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.